వీడీసీ ఆగడాలను వెంటనే అరికట్టాలి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై వీడీసీ ముసుగులో సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ నిరసన చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ నిజాం సాగర్ కాలువ బ్రిడ్జి వద్దకు చేరుకొని తర్వాత రాస్తారోకో జరిగింది. అనంతరం సిఐపి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు ధర్నాను విరమింపజేశారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న గౌడ కులస్తుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా సాగిన వారు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీడీసీల దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరింత భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం గౌడ యువసేన సభ్యులతో పాటు జిల్లాలోని గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10 నెలల కాలంగా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ పేరిట కళ్ళు హర్తాలనే పెట్టి గౌడ సోదరులను రోడ్డు మీద ఈడ్చినటువంటి పరిస్థితి, రెక్కాడితే గాని బుక్కాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి గౌడ సోదరులను మరి గౌడ ఉద్యమకారులు కానీ మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ పూర్తిగా సహకరించి మరి అలాగే జిల్లా జడ్జు సిపి గారు ఆర్డీఓ గారు ఏసీపీ గారు మిగతా ఎక్సైజ్ అధికారులు కానీ అందరూ సహకరించి తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ సభ్యులను తర్వాత గౌడ సోదరులను కూతురుబెట్టి మాట్లాడి వీడీసీలు గౌడ సోదరుల మీద దాడి చేయొద్దని చెప్పి దౌర్జన్యం చేయొద్దని మీ వీడీసీ రద్దు చేసుకోవాలని చెప్పి మరి వాళ్లకు అవగాహన సదస్సు పెట్టి వాళ్లను విడ్రా చేయించినటువంటి పరిస్థితి. కానీ విలేజ్ కమిటీ వారు వీడీసీని అధికారికంగా రద్దు చేసుకున్నట్టు చేసి లోపల మాత్రం వీడీసీని అదే ప్రకారం కక్ష వెతుకొని మరి నిన్న మొన్నటి రోజు ఒక బీసీ బిడ్డలైనటువంటి యాదవ బిడ్డలను 4 చెట్లు వాళ్ళతో కొట్టిపించి మరి వాళ్ళను ముంగ తీసుకొచ్చి బీసీల మధ్యనే ఘర్షణకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కొందరు. మరి నిన్న గౌడ సోదరులు మా చెట్లను వీకేసిందని చెప్పి ఎక్సైజ్ అధికారులకు పోలీసు వాళ్లకు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేద్దామని చెప్పి వచ్చినప్పుడు ఏదైతే వీడీసీ ముసుగులో ఉన్నటువంటి విలేజ్ కమిటీ వారు మైకులో చెప్పించి అటు గౌడ సోదరులను ప్రెస్కు మీడియాను తీసి ప్రపంచానికి తెలుపుతున్నటువంటి అమ్మ న్యూస్ ఛానల్ అశోక్ను కూడా కొట్టి మరి వాళ్ళనందరూ వేధించినటువంటి పరిస్థితి. గౌడ సోదరులు మరి ఏదైతే విలేకరులను కొట్టినప్పుడు కూడా పోలీస్ ఎస్ఐ కూడా అక్కడనే ఉన్నాడు. వాళ్లకు అదుపు చేయలేనటువంటి పరిస్థితులల్లా గౌడ సోదరులు బిక్కుమంటుంటే వాళ్ళని గౌడ సంఘం వరకు తీసుకుపోయి గౌడ సంఘంలో ఒక రూములు ఉంచినటువంటి పరిస్థితి. గౌడ సోదరులు పోలీసులు లేకుంటే వాళ్ళు నిన్నటి గడియ లోపల ఎంతమంది చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇప్పటికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రహించి ఈ కేసును సుమోటోగా తీసుకొని వీడీసీ ఏదైతే ఆర్మూర్ డివిజన్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఆర్మూర్ మండలంలో పిప్రి గ్రామంలో కూడా అర్థాలు నడుస్తుంది. ఇప్పటికైనా ఈ కేసును దృష్టిలో పెట్టుకొని వీడీసీ వారు మీరు గౌడ సోదరులను వేరించ